అసలు ఇప్పుడు రుణమాఫీ చేస్తున్న నమ్మకం మీకుందా? నా పేరు సత్తు తిరుమల రెడ్డి. నేను కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు. కాంగ్రెస్ ఏదైతే అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ అబద్ధాలను ఎండగట్టే విధంగా రైతులను ఏదైతే మోసం చేస్తున్నారో, ప్రత్యేకించి రైతులకు సోనియా గాంధీ పుట్టినరోజు వరంగల్ సభలో నేను 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి హామీ ఇవ్వడం జరిగింది. అదే సభా వేదికను మేము ఉద్దేశించి అప్పటి నుంచి ప్రతి ఒక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు ఏకకాలంలో అన్నారు, కొన్ని విడుదలగా చేశారు. విడుదలగా చేసినప్పటికీ కూడా 80% మంది రైతులకు, ఓన్లీ ఒక 100% మంది రైతులు ఉంటే అందులో 20% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. ఇప్పటి వరకు ఏ రైతులకు కూడా రుణమాఫీ అయిన దాఖలాలు అయితే కనబడతలేవు. ఎందుకంటే ఇప్పటికీ కూడా పక్క పొంటనే ఉన్నాడు మన బాలమల్లు అని అమ్దీపూర్ అయినా వీళ్ళ కొలుగురు, వీళ్ళది 29,000 ఫస్ట్ దఫాలో రావాలి రుణమాఫీ. 29,000 ఉన్న రైతుకైతే మరి 2 లక్షలు అన్నారు ఫస్ట్ దఫల 50,000 వరకు, తర్వాత 2,50,000 వరకు అని చెప్పి ఏదైతే అన్నారు, ఇక్కడనే మన సాక్షాత్తు మన ముంగట్నే ఉన్నాడు. ఆయనకు రుణమాఫీ అయిందా కాలేదో వాళ్ళ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించడానికి ఇది ఒకటి చాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే రైతు భరోసా, ఇంతకుముందు గత ప్రభుత్వం రైతు బంధు పేరు మీద గుట్టలకు రాళ్లకు ఇస్తుందని చెప్పేసి మోసం చేస్తుందని చెప్తేనే నిన్ను నమ్మి ప్రభుత్వాన్ని నిర్మించారు, ఓట్లేసారు ప్రజలు. ఇవాళ వాళ్ళని కూడా మీరు నమ్మించి మోసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి మంచి పద్ధతి కాదన్న ఉద్దేశం కొద్దీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే అదే చేస్తుంది. కాబట్టి రైతుల పక్షాన ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు మా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పిలుపు మేరకు ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే బీజేపీ వాళ్ళు అసలు ఏ విధమైన సపోర్ట్ చేయట్లేదు తెలంగాణ రాష్ట్రానికి. సో వాళ్ళకి రైతుల పట్ల ప్రశ్నించే హక్కు కూడా వాళ్ళకు లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. దీనిపై మీ స్పందన? అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షునిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. నీవు ఇచ్చిన హామీలు ఏదైతే 2 లక్షల వరకు ఆంక్షలు లేని రుణాలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ప్రజలను మోసం చేసినావు, రైతుల పక్షాన మాట్లాడే నైతిక అర్హత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మాట్లాడే హక్కు ఉందని కూడా సగర్వంగా చెప్తారు నేను. ఎందుకు అనంటే నరేంద్ర మోదీ గారు ఇవాళ రైతుకు పెద్దపీట వేసిండు. నీకు 1,300 ఉన్న వడ్ల ధర ఇప్పుడు 2,200 చిల్లర పైచిలుక మద్దతు ధర కల్పించింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఒక్క దినుసుకు కూడా పెసలకు కానీ బబ్బెలకు కానీ ప్రతి ఒక్క విత్తనాలు ప్రతి ఒక్క ధాన్యానికి ఎంఆర్పి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కనీసం మీరు రైతులకు మద్దతు ధర ఇచ్చిపెట్టి ఎలక్షన్లో అడ్డగోలు హామీలు ఇచ్చి రైతులకు 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి గెలిచిన తర్వాత వెంటనే మాట మార్చి సన్నవద్దకు అని చెప్పేసి మోసం చేసిన ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే, భారతీయ జనతా పార్టీని అనే నైతిక హక్కు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిజంగానే సవాల్ కూడా చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రుణమాఫీ కాకుండా ఎవరైతే రైతులు మీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి మీకు ఏ విధమైన ధైర్యం ఇస్తున్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరిగే విధంగా, ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయకపోతే లేని ఎడల రాను ఈ రోజు సంతకాల సేకరణ మాత్రమే, రాను ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు దగ్గరకు వెళ్ళి రైతుకు అండగా ఉండి వాళ్ళకు రుణమాఫీ అయ్యేంత మట్టుకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అందేదాకా కూడా ఈ అంశం మీద రైతు భరోసా కానీ రైతులకు సంబంధించినటువంటి ఏ స్కీములు కానీ ఇచ్చేంత మట్టుకు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా పోరాటంలో ముందుండి రైతుల పక్షాన నిలబడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇక్కడ రైతుల పట్ల ఏ విధంగా సంతకాలు సేకరిస్తున్నారు? మీ దగ్గరకు వచ్చిన రైతులు ఏమంటున్నారు? రైతుల్లో ఎవరెవరైతే లబ్ధిదారులు వీళ్ళు పెట్టిన కొరీల వల్ల కండిషన్ల వల్ల మిస్ అవుతున్నారో, ఎవరైతే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రైతులందరూ బాధితులే. ఇప్పుడే మాట్లాడిన ఒక రైతుతో నేను 29,000 కేవలం 29,000 లోన్ ఉంది ఆయనకు వాళ్ళ అమ్మ పేరు మీద, ఇంతవరకు మాఫీ కాలేదు. మరి ఇప్పటివరకు 1,50,000 వరకు మాఫీ అయిందని ప్రభుత్వం చెప్తుంది కదా, మరి వీళ్ళు ఎందుకు మిస్ అయినారు? ఇటువంటి వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడు మేము ప్రోగ్రామ్ చేస్తుంది కూడా అందుకే. ఈ మిస్ అవుతున్న వాళ్ళ పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రోగ్రామ్ బీజేపీ నుంచి మేము తీసుకున్నాము. ఇటువంటి వాళ్లకు సహకారంగా అండగా మేము బీజేపీ ఉంటాం. సో ఇట్లా ఎవరికైతే రుణమాఫీ కాలేదో అలాంటి వారికి ఏంటంటే సంథింగ్ ఏమన్నా రేషన్ కార్డు కానీ లేకుంటే ఆధార్ కార్డు సంబంధిత లోపాలు ఉన్నాయి కావచ్చు, వాటిని మేము సేకరిస్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా చేపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు.
ఓకే. అయితే అది అట్లా చేసే ఈ విధంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉండడానికే మేము ప్రెజర్ చేసాం. మా వంతుగా మా బీజేపీ నుంచి ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. చేస్తే వాళ్ళు 100% 100 మంది రైతులకు 100 మందికి మాఫీ జరిగితే మేము కూడా సంతోషిస్తాం. సో మీరు రైతులకు అండగా మీరు నిలబడండి. 100% మా బాధ్యత అది. మీరు చెప్పండి సార్, మీరు ప్రభుత్వానికి రైతు రుణమాఫీ ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకు ఏ విధమైన భరోసా ఇవ్వదలుచుకున్నారు? గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత రైతు రుణమాఫీ కాకుండా రైతు కూలీలు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. అంతేకాకుండా కూలీలు, ఈ వరుస కూలీలు గజ్వెల్లో ఎన్నో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎన్నో వేల మంది వస్తున్నారు కూలీలు. ఈ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాని ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏర్పడి 8-9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. మేము మా రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ రుణమాఫీని 3 విడతల వారీగా చేస్తా అని కూడా చెప్పి అన్ని కొర్రీలు పెట్టి వాటికి రేషన్ కార్డు లేదు, మళ్ళీ వాళ్ళకు ఆదాయం ఎక్కువ తీసుకురు, టైంలో కట్టలేదు అని ఏవో కొర్రీలు చెప్పి మీనే వేషాలతోని తప్పించుకొని తిరుగుతున్నాడు బిడ్డ. ముఖ్యమంత్రి గారు, మేము ఒకటే రాష్ట్ర కిసాన్ మోర్చా బీజేపీ తరఫున మేము మాట్లాడేది ఏంటంటే వాళ్ళకు మీరు గిట్ట ప్రతి ఒక్కరికి మీరు అన్నకాడికి 2 లక్షల రుణమాఫీ, మళ్ళీ కౌలు రైతులకు కూలీలకు మీరు ఇచ్చినట్టయితే మేము కూడా మీకు సహకరిస్తాము. అదేవిధంగా చేయని పక్షంలో మండలాల వారీగా, కలెక్టర్ వారీగా దిగ్బంధం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాము. మాది కొలుగూరు. రైతు రుణమాఫీ జరిగింది. రైతు రుణమాఫీ మా అమ్మ పేరు మీద ఉన్నది. కొలుగూరు మాది. మా అమ్మ పేరు చినకపెంటమ్మ. ఆమెకు ఇప్పుడు మొన్న వచ్చిన 15 రోజుల కింద వచ్చిన రుణమాఫీలో చెక్ చేసిన మా అమ్మ పేరు మీద 29,000. అవి మాఫీ అయినాక మేము కూడా చిన్న రైతులమే కదా, అవి మాఫీ అయితే మళ్ళీ తెచ్చుకొని మందులు మసాలాలు తెచ్చుకొని పంట పట్టించుకుందామంటే రుణమాఫీ అయితే లేదు. తిరుగుతా ఉన్నా, పోతా ఉన్నా. ఇప్పుడు రేషన్ కార్డు కరెక్ట్ ఉందా? రేషన్ కార్డు కరెక్ట్. ఆధార్ కార్డు తోటి లింక్ అయి ఉందా? లింక్ అయి ఉన్నది. సంబంధిత అధికారులను అడిగిలా మాకు రుణమాఫీ ఎందుకు కాలేదని మీరు బ్యాంక్కి వెళ్తే కాలేదన్నారు. మా అమ్మని తోలుకొస్తే ఆమెకు చేత కదని ఆడికెళ్ళి అమతిపురం పొమ్మంటే మేడం ఎప్పుడు వస్తుందో తెలియక మేము తిరుగుతా ఉన్నాం మధ్యలో. అంటే ఇప్పుడు మీకు అవుతుందన్న నమ్మకం ఉందా? అవుతుందంటే మాకు అయితేనే మేము ఈ చిన్నది పెద్ద లోన్లు కూడా 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు 50,000 పోయినాయి, 90,000 పోయినాయి, 1,00,000 వరకు పోయినాయి. మా 29,000 పోతే మేము కూడా ఏదైనా ముందుకెళ్ళి బతకగలుగుతామంటే మాకు కాలే నిరుత్సాహంగా బాధపడుకుంటా ఎవరిని అడగనో తెలుస్తలేదు. ఊర్లో కార్యకర్తలు ఉన్నారు. ఊరు నుంచి, మండలం నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకావిధిగా వాళ్ళ పార్టీ సంబంధిత బాధలే ఊర్లో కూడా ఒకళ్ళు పలకరించడం లేదు ఎవరికి ఏమైందని. అయితే పార్టీలో గెలిచినామని పార్టీ తరపునే లోగుట్టుగా తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఊర్లో గెలిచినంత మాత్రాన అందరికి న్యాయం చేయాలనేది ఒక చిన్న పల్లెటూరులో కూడా ఆ విధంగా ఒక కార్యకర్త కానీ అందరికి చేస్తలేరు. చెప్పుకొని లోపల మాఫీలు చేసుకుంటూ లోపల కొని కాంగ్రెస్ పార్టీ పనులు చేసుకున్నాడు. చిన్న ఊర్లో కూడా అదే అలవాటు అయింది. ఒక చిన్న కార్యకర్త అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ సభ్యులకు మాత్రమే రైతులకు చేసుకుంటారు. అలాగే ఊరు గెలిచినప్పుడు ఊరికి అందరికి ఏదో విధిగా ఉండాలి. అందరికి చిన్న పెద్ద న్యాయం కావాలి. అట్లా అవడం లేదు. మాకు జరగలేదు. మర్కంటి ఏగొండ. ఎంత ఉన్నాయి మీకు రుణం? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎంత ఉంది మాఫీ? ఎంత? 1,20,000 ఉంది. 1,20,000. సో ఇప్పుడు 2 విడతల 1,50,000 వరకు అయింది కదా, మీకు కాలేదు? మాకు కాలేదు. అంటే ఎందుకు కాలేదు? వాళ్ళు బ్యాంకులో చుట్టూ ఏంటంటే ప్రతి ఆధార్ కార్డు, మళ్ళీ రేషన్ కార్డు అన్ని వంకలతోటి రైతాంగాన్ని మొత్తము ఇబ్బందుల పాలు చేసుకుంటూ మీ సేవలోకి వెళ్ళు, అది తీసుకురా, ఇది తీసుకురా, ఐటీ తీసుకురా. పొరపాటున 10 ఏళ్ల కింద ఓ కింది స్థాయి ఉన్న రైతు వాళ్ళు ఏదో సంపాదన ఏదో వాళ్ళది ఏమన్నా పెరిగితే ఐటీ అది తీసుకురా, ఇది తీసుకురా, ప్రతి ఒక్కదానికి ఆంక్షలు పెట్టి వాళ్ళు ఇస్తున్న వాగ్దానాలు నెరవేర్చకుండా రైతులను అరిగోస పెడుతురు. గజ్వేల్లో మాత్రం రైతులకు ఒక 100 మందిలో 10 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. అది కూడా 1,00,000 లోపే. ప్రతి దాంట్లో తీసుకున్నా కానీ మరి ఆ రోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైంది? రైతాంగాన్ని నమ్ముకొని మీకు ఓటేసిన పాపానికి గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కూడా మా రైతులను మోసం చేసుకునే వచ్చారు. ఇలా రైతాంగం మీకు ఏం పాపం చేశారు? మీ మీద నమ్మకంతోటే కదా ఈ పూర్తిగా 2 పార్టీల మీద రైతాంగం మీ ఇద్దరిని విస్మరిస్తుంది. మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఈ రైతాంగం అర్థమైంది ఏంటంటే ఈ 2 ప్రభుత్వాలను గద్దె దింపేదాకా కూడా మట్టె కలిపేదాకా కూడా ఈ రైతాంగం పక్షాన మేము ఉంటామని మేము ఈ గజ్వేల్ ఇందిరా పార్కు ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఒక రైతు కామన్ గా ఇప్పుడున్న ప్రభుత్వ రుణమాఫీపై మీ ఉద్దేశం ఏంటి? అసలు ప్రభుత్వం మీద ఏ విధమైన నమ్మకం ఉందా మీకు? ప్రభుత్వం మీద నమ్మకం అంటే అప్పుడు
కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు ఎడిచిన వ్యవసాయము బాగుపడది, రాష్ట్రంలో బాగుపడే దాఖలు అని మాట్లాడాడు. అప్పటి ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ వాళ్ళకి ఒక చేస్తానని హామీ ఇచ్చింది తప్ప చేయలేదు. ఇప్పటి ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పింది, ఇప్పుడు కొద్దిగా రుణమాఫీ చేసింది. మేమేమంటున్నామంటే రుణమాఫీ వల్ల రైతులకు ఉన్న ప్రాబ్లాలని బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి వెంబడే రుణాలు మాపేదట్టు చూస్తే మేము బాగుంటుందని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని కొట్లాడుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన హామీలు ఒకటి, చేసే హామీలు ఒకటి. అంటే ఇంతవరకు రైతులకు 15,000 రూపాయలు బోనస్ కింద, ఎకరానికి రైతు బోనస్ కింద 15,000 ఇస్తున్నారు. అదే విధంగా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కౌలు రైతులకు కాదు, రైతులకు కూడా అమౌంట్ ఇంతవరకు 15,000 రూపాయలు వాళ్ళలేదు. మేము ఏమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడేది ఏంటంటే ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడుతున్నాం. ఒకవేళ చేయని ఎడల ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసిన నమ్మకం ఉందా మీకు? అంటే గవర్నమెంట్ చెప్పిందే తప్ప కానీ చేసింది ఏం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాము, గెలవక ముందుకు ఓ మాట, గెలిచిన తర్వాత ఇంకో మాట ఉంది రేవంత్ రెడ్డి. గెలవ ముందుకు ఏమని చెప్పిండు, మిగతాన ఇప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఉంటే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి ఇంకో 1,00,000 రూపాయలు తెచ్చుకోమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారంటే షరతులతో, అంటే ముందుగా 1,50,000, తర్వాత 1,00,000, ఇప్పుడు తర్వాత 1,50,000, తర్వాత 2,00,000. అంటే 1,50,000 కూడా, అది కూడా ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు చెప్పింది కాబట్టి 10 మందిలో ఒక ఇద్దరు రుణమాఫీ అవుతుంది, 8 మంది రుణమాఫీ అవుతుంది. ఏమన్నా అంటే బ్యాంక్కి వెళ్తే ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటారు. మొన్న ఒక రైతు కాల్ చేసి నాకు, అన్న బ్యాంక్ వెళ్ళినాం, SBI బ్యాంక్ వెళ్ళినామన్నా, మేము ఇట్లా డబ్బులు రుణమాఫీ తీసుకున్న తర్వాత మా రుణం మళ్ళీ మాఫీగా వచ్చింది, కాకపోతే బ్యాంక్కి వెళ్తే మాకు ఎలాంటి అది ఇస్తలేరు, రుణమాఫీ మీకు కాలేదని చెప్తున్నారు. మళ్ళీ ఈ విషయం పైన ఎట్లా అని అంటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడితే, సార్ మీద ఏమైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడండి సార్, మీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ తీసుకురండి, అప్పుడు మేము చేస్తాము, అప్పటిదాకా నాకు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్ చేసుకున్నాం సార్ అని మాట్లాడు. అంటే మేము ఏమంటున్నామంటే షరతులు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కిసాన్, జై జవాన్, జై జవాన్.